చిప్స్ అంటే ప్రతి ఒక్కరికి ఇష్టం కదా. ఈరోజైతే మనం అరటికాయతో చిప్స్ని తయారు చేసుకుందాం. చాలా చాలా ఈజీ ప్రాసెస్. కొన్ని టిప్స్ని పాటించామంటే కరకరలాడుతూ చాలా చాలా బాగుంటాయి. ఇవి మనకి 1 మంత్ దాకా నిల్వ ఉంటాయండి. తయారు చేసుకోవడం కూడా చాలా ఈజీ. కేవలం 10 నుంచి 15 నిమిషాల టైంలో మనం వీటిని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. స్టోర్ చేసుకోవడం ఈజీ, తయారు చేసుకోవడం కూడా చాలా ఈజీ. టేస్ట్ చాలా బాగుంటాయి. నేను చెప్పే కొన్ని టిప్స్ని అలాగే నేను చేసే విధానాన్ని ఒక్కసారి చూసి ట్రై చేయండి. చాలా చాలా టేస్టీగా వస్తాయి. మనకెందుకు ఆలస్యం, ఈ వీడియోని పూర్తిగా చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. ఇందుకోసం ముందుగా ఒక చిన్న బౌల్ తీసుకొని అందులోకి 1 స్పూన్ పసుపును, 1 స్పూన్ ఉప్పును తీసుకొని అందులోకి 1 టీ గ్లాస్ దాకా వాటర్ని యాడ్ చేసేసి ఇదంతా కూడా బాగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా ఇలా కలిపేసేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం అరటికాయని తీసుకుందాం. పచ్చి అరటికాయలు ఇవి అవి అని ఏమీ లేదండి. మనకి అరటికాయ అనేది పచ్చిగా ఉంటే చాలు. అదే మనం ఆలు చిప్స్ని తయారు చేసుకోవాలంటే ఆలు చిప్స్కి ఖచ్చితంగా ఆలు 2 రకాలుగా ఉంటాయి. మనం కర్రీ చేసుకోవడానికి ఒక రకం, అలాగే చిప్స్ చేసుకోవడానికి ఒక రకం. అందుకని మనం ఆలు చిప్స్ చేసుకోవడం చాలా కష్టం. అంటే చిప్స్ ఆలు అనేది మనకి చాలా తక్కువగా దొరుకుతాయి. వండుకోవడానికి తరుమయ్యే ఆలునే మనకి ఎక్కువగా దొరుకుతాయి. కానీ బనానా అలా కాదు. మనకి ఏ రకం బనానా తీసుకున్నా సరే చిప్స్ అనేది చాలా బాగా వచ్చేస్తాయి. అరటికాయ మాత్రం పచ్చిగా ఉండాలి. చూడండి, ఇలా ఘాటు పెట్టేసి తొక్కంతా తీసేసుకోవాలి. పచ్చి అరటికాయకి తొక్క తీయడం చాలా కష్టం. మనకి ఈజీగా రాదు, చాలా కష్టంగా ఉంటుంది. కాకపోతే మనం ఇలా తొక్కని చేత్తో అయినా తీసేసుకోవచ్చు, లేదంటే పీలర్తో అయినా సరే పీల్ చేసేసుకోవచ్చు అండి. చూడండి, ఇలా మనం తీయాలంటే చాలా కష్టం కాబట్టి మనం మామూలుగా ఇలా పీల్ చేసేసామంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది. చూస్తున్నారుగా, ఈ విధంగా అంతా కూడా తొక్క మనం నైఫ్తో కానీ లేదా పీలర్తో కానీ అంతా తీసేసుకోవాలి. ఇలా అన్ని అరటికాయలకు తీసేసి వీటిని అన్నిటినీ కూడా మనం వాటర్లో వేసి పెట్టేసేసుకోవాలి. కాస్త తొక్క తీయడం ఒక్కటే ఇక్కడ కష్టమండి, కానీ మిగతా ప్రాసెస్ అంతా చాలా చాలా ఈజీ. తొక్క తీసేసి మనం వాటర్లో వేసేసి పెట్టుకున్నామంటే ఇక చిప్స్ చేసుకోవడం చాలా అంటే చాలా ఈజీ అండి. చూడండి, ఇలా నీళ్ళలో వేసేసుకోవడం వల్ల జిగురు తగ్గుతుంది. అలాగే మనకి కలర్ కూడా, అంటే మనం అరటికాయని తొక్క తీసి బయట పెట్టేసామంటే నల్లగా అయిపోతాయి. అదే నీళ్ళలో వేసామంటే కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయన్నమాట. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ స్టవ్ మీద పెట్టేసేసుకొని బాగా వేడెక్కనివ్వాలి. ఆయిల్ బాగా వేడైందో లేదో చెక్ చేసేసుకోండి. మనకి ఈ చిప్స్ తయారు చేసుకోవడానికి ఆయిల్ బాగా వేడి మీద ఉండాలి. అలాగే హై ఫ్లేమ్లోనే ఉండాలి. మంటని మీడియం ఫ్లేమ్లోకి కానీ లో ఫ్లేమ్లోకి కానీ అస్సలు టర్న్ చేయకండి. హై ఫ్లేమ్లోనే ఉండనివ్వాలి. హై ఫ్లేమ్లో ఉండనిచ్చిన తర్వాత ఇలా మనం అన్నీ కూడా చిప్స్ని తురుముకోవాలి. ఆయిల్కి సరిపడా వేసేసుకోండి. ఇక్కడ నేనైతే ఒక అరటిపండును మాత్రమే వేస్తున్నాను. చూడండి, ఇలా ఆయిల్లోకే మనం ఈ చిప్స్ని ఖచ్చితంగా తురుముకోవాలి. అదే మనం బయట చిప్స్ని తురిమేసేసి తర్వాత వేసామంటే ఒకటికి ఒకటి అతుక్కుంటాయి. అంతేకాకుండా రంగు కూడా మారిపోతాయి, నల్లగా అయిపోతాయి అన్నమాట. అదే డైరెక్ట్గా మనం ఆయిల్లోకి తురిమామంటే ఇవన్నీ రంగు చేంజ్ అవ్వకుండా ఉంటాయి. అలాగే ఒకటికి ఒకటి అతుక్కోకుండా ఉంటాయి. అందుకని ఇలాగే డైరెక్ట్గా ఆయిల్లోకి ఈ చిప్స్ అన్నిటిని తురుముకోండి. మనకి తురుముకోవడం చాలా ఈజీనేనండి. అందువల్ల మనకేమి ఆయిల్లోకి తురవడం కూడా చాలా కష్టం అనిపించదు. ఇలా ఆయిల్కి సరిపడా వేసేసుకొని మంటని హై ఫ్లేమ్లోనే ఉండనివ్వండి. తర్వాత ఇవి కాస్త ఫ్రై అయిపోయాయి అనిపించిన తర్వాత ఇందులోకి మనం ఇందాక పసుపు ఉప్పును కలిపి పెట్టుకున్నాం కదా, ఆ వాటర్ని 1 లేదా 2 స్పూన్లను వేసుకోవాలి. ఇలా వేసేసి ఇదంతా కూడా ఈ చిప్స్కి అంటేలాగా కలుపుకోవాలి. ఇలా మనం నూనెలోకి ఇవి వాటర్ అదేనండి పసుపు ఉప్పు కలిపిన నీళ్ళని వేయడం వల్ల మీకు చిట్లుతుందేమో అని అనిపించవచ్చు. కాకపోతే ఇక్కడ ఉప్పు వేయడం వల్ల మనం ఆయిల్లో వేసినా సరే వాటర్ మనకి చిట్లుతూ రాదు. కాస్త వాటర్ వేయడం వల్ల సౌండ్ అనేది డిఫరెంట్గా వస్తుంది తప్ప మనకి ఆయిల్ అనేది ఏమాత్రం కూడా ఎగరదు. ఇలా వేసేసాక వీటిని మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. అప్పుడే కరకరలాడుతూ కాస్త రంగు చేంజ్ అయిపోతాయి కదా, అప్పుడు మనకి ఇవి బాగా ఫ్రై అయిపోయినట్టు. మరీ బ్రౌన్ కలర్లోకి ఏమీ రావండి, కాస్త రంగు మాత్రమే చేంజ్ అవుతాయి అంతే తప్ప రెడ్ కలర్లోకి రావు. సో ఇలా కొంచెం కరకరలాడుతూ మనకి అప్పుడే ఫ్రై అయిపోయాయని అనిపించినప్పుడు వీటిని ఆయిల్లో నుంచి తీసేసుకోవడమే. ఇలా తీసిన వెంటనే కూడా మనం చిప్స్ని తురుముకోకుండా మరికొన్ని నిమిషాల పాటు ఆయిల్ని వేడెక్కనివ్వాలి. ఎందుకంటే ఇప్పుడు మనం ఒక వాయి తీసేసాం కదా, మరొక వాయి వేయడానికి ఆయిల్ అనేది మరొక నిమిషం పాటు మరిగించుకోవాలి. ఇలా నెక్స్ట్ వాయికి ఆయిల్ కాస్త మరిగాక ఇప్పుడు మరొక వాయిని అదేనండి మరొకసారి ఈ వీటన్నిటిని కూడా తురుముకోవాలి.
ఇలాగే మొత్తం అంతా కూడా ఫ్రై చేసేసుకోవడమే. కాకపోతే తీసిన ప్రతిసారి కూడా 1 నిమిషం పాటు ఆయిల్ని బాగా మరిగించుకున్నామంటే చిప్స్ అనేది మనకి బాగా ఫ్రై అయిపోతాయి. ఈ చిప్స్ ఫ్రై అవ్వడానికి మరీ ఎక్కువ టైం పట్టదండి. ఆలు చిప్స్ కంటే కూడా త్వరగా ఫ్రై అయిపోతాయి. కేవలం మనకి 5 నిమిషాలు చాలు, హై ఫ్లేమ్లో ఫ్రై అయిపోతాయి. మొత్తం హై ఫ్లేమ్లోనే పెట్టేసేసుకొని వీటిని అటు ఇటు అంటూ బాగా ఫ్రై చేసేసుకోండి. ప్రతి వాయికి కూడా పసుపు, ఉప్పు కలిపిన నీళ్ళని 1 స్పూన్ లేదా 2 స్పూన్లు వేసేసి ఒకసారి అంతా బాగా కలిసేలాగా కలుపుతూ వీటిని మధ్య మధ్యలో కలుపుతూ బాగా ఫ్రై చేసి తీసేసుకోవాలి. ఇలా మనం పసుపు, ఉప్పు కలిపిన వాటర్ ఆయిల్లోకి వేసి మనం ఫ్రై చేసుకోవడం వల్ల చిప్స్కి మనకి ఈ రంగు కానీ లేదా ఉప్పు టేస్ట్ అనేది కూడా బాగా అంటుకుంటుంది అన్నమాట. మనం చిప్స్ని ఫ్రై చేసిన తర్వాత పసుపు, ఉప్పు కానీ లేదా కారం కానీ వేసామంటే అంతా సరిగా అంటుకోదు. అందుకని మనం చిప్స్ని ఫ్రై చేసుకునేటప్పుడే పసుపు, ఉప్పు కలిపి వేసేసామనుకోండి మంచి రంగులో వస్తాయి. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. కావాలంటే మీరు పైన చల్లుకోవచ్చు, కాకపోతే ఆ టేస్ట్ రావండి. అందుకోసమని మీరు ఫ్రై చేసుకునేటప్పుడే కాస్త ఉప్పుని, పసుపుని కలిపి వేసుకున్నారంటే మంచి రంగులో మంచి రుచిగా వచ్చేస్తాయి. ఇలా అయినా మనం ప్లెయిన్గా తినేయచ్చు. అదేనండి, ఉప్పు కలిపాం కాబట్టి టేస్ట్ చాలా బాగుంటాయి. లేదు మనకి ఇంకా స్పైసీ కావాలనుకుంటే ఇప్పుడు కాస్త స్పైసీని కూడా మనం యాడ్ చేసేసుకోవచ్చు. ఒక 1/2 టీ స్పూన్ దాకా చిల్లీ పౌడర్ని, ఒక 1/4 టీ స్పూన్ దాకా మిరియాల పొడిని, ఇందాక మనం ఉప్పును కలిపాం కాబట్టి ఇప్పుడు కొద్దిగా జస్ట్ ఒక చిటికెడు ఉప్పును వేసేసుకొని ఇదంతా కూడా చిప్స్కి అంటేలాగా కలుపుకోవాలి. ఇలా కలిపేసేసుకొని వీటిని స్టోర్ చేసుకున్నామంటే నెల రోజుల పాటు మనకి నిల్వ ఉంటాయి. బాగా క్రిస్పీగా ఫ్రై చేసేసుకోండి. అప్పుడే మనకి ఇవి నెల రోజులైనా సరే చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ఎయిర్ బాక్స్లో మనం స్టోర్ చేసుకున్నామంటే కరకరలాడుతూ కూడా ఉంటాయి. చాలా చాలా తక్కువ సమయంలో తయారు చేసేసుకోవచ్చు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. మరి మీరు కూడా తయారు చేసుకుంటారు కదా. తయారు చేసుకొని ఎలా వచ్చాయి కామెంట్ చేయండి. అలాగే నేను చేసిన విధానం మీకు నచ్చితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్ కూడా షేర్ చేసి ఇలాంటి వాటి కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.